పరిస్థితులు మారినా విశ్వాసం మారకూడదు. దానియేలు యూదా దేశం నుండి బబులోనికి చేరక తీసుకొని వెళ్ళాడు. కొత్త దేశం, కొత్త సంస్కృతి, కొత్త ఒత్తిడులు అయినప్పటికీ ఆయన దేవుని నియమాలను విడిచిపెట్టలేదు. దానియేలు 1:8 ప్రకారం ఆయన రాజు ఇచ్చిన ఆహారం తినకూడదని తన హృదయంలో నిర్ణయించుకున్నాడు. ఇక్కడ నేర్చుకునే పాఠం: మన చుట్టూ ఉన్న ప్రపంచం మారిన మన విశ్వాసం మారకూడదు. సమాజం ఒత్తిడి చేసిన దేవుని మార్గాన్ని వదలకూడదు. రెండవది, ప్రార్థన మనకు శక్తి. దానియేలు ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసేవాడు. ఆయన జీవితంలో ప్రార్థన ఒక అలవాటు. రాజు ఆజ్ఞ ఇచ్చిన దేవునికి ప్రార్థన చేయకూడదు అని అయినా దానియేలు తన కిటికీ తెరిచి దేవునికి ప్రార్థన చేశాడు. మనకు నేర్పే పాఠం: ప్రార్థన విశ్వాసానికి బలం. ప్రార్థన లేకుండా ఆత్మీయ జీవితం బలహీనమవుతుంది. 3, దేవుడు విశ్వాసులను కాపాడుతాడు. దానియేలు ప్రార్థన చేసినందుకు ఆయనను సింహాల గుహలో పడేశారు. కానీ దేవుడు తన దూతను పంపి సింహాల నోలను మూసేశాడు. దానియేలు బయటికి సురక్షితంగా వచ్చాడు. మనకు నేర్పే పాఠం: మనము దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు మనలను కాపాడుతాడు. పరీక్షలు వచ్చినా దేవుడు మనతోనే ఉంటాడు. 4వది, నిజాయితీ ఉన్నవారిని దేవుడు ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు. దానియేలు రాజ్యంలో ఉన్నత పదవికి ఎదిగాడు. ఎందుకంటే ఆయనలో నీతి, నిజాయితీ, జ్ఞానం, దేవుని భయం ఉన్నాయి. పాఠము: నిజాయితీగా జీవించినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ముగింపు సందేశము: దానియేలు జీవితము మనకు 3 గొప్ప విషయాలను నేర్పుతోంది. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి, దేవునిపై నమ్మకం పెట్టుకొని జీవించాలి. అప్పుడు దేవుడు మన జీవితాన్ని గొప్ప సాక్ష్యంగా మారుస్తాడు. మరి చివరిగా మనకు అందించే సవాలు: ఈరోజు మనం ఒక ప్రశ్న అడుగుదాం. పరిస్థితులు మారినా నేను దేవునికి నమ్మకంగా ఉన్నానా లేదా? మరి దానియేలు లాంటి విశ్వాసము ఈ కాలానికి, ఈ తపస్కాలంలో ఉన్నటువంటి మనందరికీ అవసరం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దానియేలు లాంటి జీవితము, విశ్వాసాన్ని ప్రసాదించమని మనమంతా కూడా ఈరోజు ప్రార్థన చేసుకుందాము. అంతేకాకుండా తపస్కాల ధ్యానాంశంలో మనం దానియేలు ప్రవక్త గురించి ధ్యానిస్తూ ఉండగా దేవాతి దేవుడు దానియేలుకి ఇచ్చినటువంటి ప్రార్థనా శక్తి, విశ్వాసము, బలము, ధైర్యము మరి మనందరికీ కూడా ప్రసాదించి ప్రార్థనలో నిలకడగా ఉండుటకు, విశ్వాసాన్ని కొనసాగించుటకు, ప్రభు మీద ఆధారపడుటకు కావలసిన శక్తిని, బలాన్ని మనందరికీ కూడా దయచేయమని, మరీ ముఖ్యంగా బలహీనతలో ఉన్నవారికి బలాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుందాము. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున.